నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. అమరావతి క్షేమంగా ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వరదలు ముంచుకొచ్చి అనేక ప్రాంతాలు అయితే నీట మునిగాయి. సో అమరావతి చూసుకుంటే క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏవైతే అమరావతిపై చెప్పారో అవన్నీ అబద్ధమని తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల వలన వరదల కారణంగా చాలా ప్రాంతాల వరకు అయితే మునిగిపోయాయి. సో కానీ అమరావతి మాత్రం చాలా క్షేమంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అమరావతిపై ఇప్పుడు చూస్తే అవన్నీ అబద్ధాలు అని తెలుస్తుంది. దీనిపైన మీరేమంటారు? అంటే జనరల్గా పెద్దలు ఏం చెప్తా అంటే నోట్లో నుంచి ఒక నిజం వచ్చే లోపల అబద్ధం మొత్తం ఊరంతా తిరుగుతుందండి. నిజం పెదాలు దాటే లోపల అబద్ధం అనేది ఊరంతా తిరిగి వస్తుందని చెప్పేసి అంటారు పెద్దలు. అలానే అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి ఏవైతే అబద్ధాలు చెప్పారో అవన్నీ ఇప్పుడు రుజువైనవి అబద్ధాలని. ఇప్పుడు వరద వచ్చింది. వరద కారణంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండేవి చాలా మునిగిపోయాయి. కానీ అమరావతికి వరద అయితే రాలేదుగా. అమరావతి సేఫ్గా ఉంది. దానికి సంబంధించిన వీడియోలు, విజువల్స్ కూడా వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి అమరావతి మునిగిపోతుంది, అమరావతి రాజధానికి అనువైనటువంటి ప్రాంతం కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా ప్రజెంట్ అయితే అమరావతి వరదల్లో చిక్కుకోవాలి కదా, వరదల్లో మునిగిపోవాలి కదా. ఇంకోటి 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి కృష్ణా వరద 11 లక్షల క్యూసెక్లు, 11,50,000 క్యూసెక్లు వచ్చింది. అది ఎప్పుడో 1903లో వచ్చిందట. మళ్ళీ ఇప్పుడు వచ్చింది మ్యాక్సిమం లెవెల్కి. అంత వచ్చినప్పటికీ కూడా నీకు అమరావతి సేఫ్గా ఉంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి లేదా 2019 నుంచి, 2014 నుంచి చెప్పలేదు. ఎందుకంటే అమరావతి రాజధానిని ఆయనే ఒప్పుకున్నాడు. అమరావతి రాజధాని దానికి విస్తీర్ణం కావాలి అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు అసెంబ్లీలో. 2014 నుంచి 19 మధ్యలో అమరావతి రాజధాని నిర్ణయానికి సంబంధించిన బిల్లు పెట్టినప్పుడు, తీర్మానం పెట్టినప్పుడు ఏకగ్రీవంగా ఆయన ఒప్పుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు ఉన్నాడు, ఆయన ఒప్పుకున్నాడు. 2019 నుంచి అమరావతి మీద ప్లేట్ ఫిరాయించాడు గెలిచిన తర్వాత. గెలవక ముందు ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఏం చెప్పాడంటే ఆ రాజధాని అమరావతి ఉంటుందని చెప్పాడు. అమరావతిని మార్చేటువంటి ఆలోచన కూడా లేదు. తాడేపల్లి అందుకే ఇల్లు కట్టుకున్నాననే విషయం కూడా చెప్పాడు. ప్రజలను నమ్మించాడు. 2019లో నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆయనకు ఓటేశారు. ఆ తర్వాత అతను లోపల మనిషి బయటకు వచ్చాడు. 3 రాజధానులు అనేటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి అమరావతిని శ్మశానం అన్నాడు. తర్వాత అమరావతి అది ఒక కమ్మ రాజ్యం అన్నాడు, కమరావతి అని అన్నాడు. అది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని అన్నాడు. అది ఆంధ్రప్రదేశ్ రాజధానే కాదన్నాడు. అసలు అది మునిగిపోతుంది అన్నాడు. కొన్ని రోజులేమో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి అన్నాడు. మరికొన్ని రోజులేమో అది అసలు నిర్మాణాలకే పనికిరాదు అని చెప్పేసి అన్నారు. ఇట్లా రకరకాలుగా దాన్ని తిప్పారు 5 సంవత్సరాల పాటు. తిప్పి R5 జోన్ అనేది దాన్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కృష్ణా, గుంటూరు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అక్కడ సెంటు భూమి ఇస్తున్నానని చెప్పి అదొక పెద్ద ఈవెంట్ కింద చేసి హెలికాప్టర్లో ఆయన దిగి అదొక పెద్ద సినిమా ట్రిక్గా చేశాడు ఆయన. చేసి అమరావతి రాజధాని అనేది చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకున్నారో అది ఉండకూడదు అనేది ఆయన యొక్క ఆలోచన. సింగపూర్ కన్సార్టియం తోటి ఏదైతే చేసుకున్నారో ఒప్పందాలు, ఆ ఒప్పందాల ప్రకారం అమరావతి నిర్మాణం ఉండకూడదు, అమరావతి రాజధాని ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క టార్గెట్. అందుకే దాన్ని రకరకాల మెలికలు తిప్పి దాన్ని న్యాయ పోరాటం చేసి హైకోర్టులో వేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ముట్టికాయలు తిన్నాడు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణలో పెండింగ్లో ఉంది, వాయిదాలు వస్తాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలకు బాగా క్లారిటీ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఓట్లు ఎలా వేశారో 11 స్థానాలకి ఏ విధంగా పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే, మర్చిపోలేనటువంటి విషయం. ఇప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినటువంటి క్రమంలో ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే అది మునిగిపోవాలి అని మునగలేదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అమరావతిని, చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.
అప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా నీటిని వదలడానికి గేట్లు వెత్తాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా వెత్తకుండా చాలా 2-3 రోజుల పాటు అలా ఉంచాడు. అసలు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోద్దని చెప్పి గగ్గోలు పెడితే ఇంజనీర్లు అప్పుడు గేట్లు ఎత్తడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంటే ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్ది, అమరావతి రాజధాని ప్రాంతానికి వరద నీళ్ళు వస్తాయి, అప్పుడు అదిగో నేను చెప్పాను కదా అందుకని రాజధానికి పనికిరాదు ఇది అనేటువంటి ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యాడు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటున్నారు. అర్థమైపోయింది, ప్రత్యక్షంగా అర్థమైపోయింది కదా. అనేక ప్రాంతాలు మునిగిపోయింది, బట్ అమరావతి రాజధాని ప్రాంతం అయితే మునగలేదు కదా. అంటే దాని అర్థమైంది, పచ్చి అబద్ధం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనేది ప్రజలకి క్లియర్గా అర్థమైంది కదా. అసలు అమరావతి నిర్మాణం అనేది జరగనందువల్ల జగన్మోహన్ రెడ్డే కాదు, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నష్టపోయాడు 2024లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బాగా నష్టపోయింది. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం వెనకబడిపోయింది. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా భారతదేశంలో నిలబడింది. అసలు ఏ రాష్ట్రంలో కూడా రాజధాని లేనటువంటిది లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉంది. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బయటికి వెళ్తే మీ రాజధాని ఏదంటే ఒకళ్ళేమో హైదరాబాద్ అంటారు, ఇంకొకళ్ళేమో అమరావతి అంటారు, మరొకళ్ళేమో 3 రాజధానులు అంటారు, ఇంకొకళ్ళేమో జెరూసలం అంటారు. అలా రకరకాలుగా కామెడీగా చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అమరావతి రాజధాని అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత. అయినప్పటికీ అమరావతి రాజధాని మునిగిపోతుందని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి అదొక సామాజిక వర్గానికి సంబంధించింది, మిగిలిన సామాజిక వర్గాలు అక్కడ ఉండలేవు, ఇట్లా రకరకాల ప్రచారం చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్నారని, ఇట్లా రకరకాలు చేశారు. చేసి ఇప్పుడు తీరా అది అసలు ఇంజనీర్లు ఇచ్చిన దాని ప్రకారం, అలాగే కమిటీ ఇచ్చిన దాని ప్రకారం, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన దాని ప్రకారం అమరావతి రాజధాని నిర్ణయించారు. సో నిర్ణయించిన తర్వాత దాన్ని మార్చి గందరగోళం చేసినందువల్లే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం. ఆయన ఏమంటాడు, మాట తప్పను మడమి తిప్పను, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలి అని ఆయన చెప్తూ ఉంటాడు. కాకిలాగా కలకాలం బతికేదానికన్నా కోయిల్లాగా కొంతకాలం బతికితే చాలు అనేటువంటి సూక్తులు చెప్తూ ఉంటాడు ఆయన. కానీ ఆయన చేస్తుంది ఏంది, ఆయన చెప్పేదానికి చేస్తున్న దానికి పొంతం లేదు. ఇప్పుడు రాజధాని విషయంలో అదే జరిగింది కదా. ఇప్పుడు అసలు అక్కడ సింగనగర్ మునిగిపోయింది, విజయవాడ మొత్తం కంప్లీట్గా వరదల్లో చిక్కుకుపోయింది. మరి అమరావతి సేఫ్గా ఉంది కదా, అమరావతి భవనాలకి ఏం కాలేదు కదా, అమరావతి సేఫ్గా ఉంది కదా. అమరావతి కోర్ క్యాపిటల్లో కట్టినటువంటి రాజధాని కానీ, రాజధాని భవనాలు కానీ, అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, లేదంటే హైకోర్టు కానీ ఎక్కడ నీళ్ళ మునిగిన దాఖలాలు లేవు కదా. మరి రాజధానికి అమరావతి పనికిరాదని ఎలా అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంది, ఎలాగైనా సరే రాజధాని నిర్మాణం కాకుండా చేయాలి. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు మరొక 40,000 కోట్లు, 50,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకురాగలడు. మొత్తం 60,000 కోట్లు, 1,00,000 కోట్లతో రాజధాని కడతాడు. వన్స్ రాజధాని కడితే ఇక మళ్ళీ అధికారంలోకి రామేమో అనేటువంటి ఒక ఆందోళన జగన్మోహన్ రెడ్డికి. బహుశా అదే ఉండొచ్చు. అదర్వైజ్ ఆయన ఎందుకు అడ్డుకుంటాడు? రాజధాని నిర్మాణం జరుగుతుంటే రాజధాని మీద ఎందుకు ఈ విధమైనటువంటి బురద చల్లుతాడు? బురద చల్లరు కదా మామూలుగా అయితే. సో ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అనేది మరొకసారి ఈ వరదల రూపంలో ప్రూవ్ అయింది. వరదలు రావడం అనేది కొంత నష్టం చేకూర్చినప్పటికీ అమరావతి రాజధాని మీద ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే అపోహ ఉందో, ఎలిగేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెట్టినాయి, అవన్నీ కూడా ఈ వరదకు కొట్టుకోబోయినాయి అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.